అది నిజములే పూవులే కతావి నిలువలేదులే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం Thanks. You're welcome. హలో, నన్ను చూడాలంటే చెట్లెంపట పుట్లెంపట దాక్కొని చూడాల్సిన అవసరం లేదు. కావాలంటే నా పక్కనే వచ్చి కూర్చోవచ్చు. నో నేను మిమ్మల్ని చూడట్లేదండి, ఏదో పార్క్ని చూద్దామని చెప్పి అలా వెళ్తున్నాను. పార్కునా? అటువైపు ఇంకా చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి. అంటే పార్క్ అనే కాదు, అటువైపు మంచి ప్లేసెస్ వదిలేసి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు, ఏమన్నా ప్రాబ్లం ఏమో అని గమనిస్తున్నాను. అవును, ప్రాబ్లమే. ఏంటి మీ ప్రాబ్లం? డబ్బు. ఈ ప్రపంచంలో చాలామంది నేను డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగున్ను అని అనుకుంటారు, కానీ దానివల్ల ఎంత టార్చరో మా లాంటి డబ్బున్న వాళ్ళకే అర్థమవుతుంది. అయినా ఏంటండి మీరు, ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ మనీ, కానీ మీరు దాన్నే పెద్ద ప్రాబ్లం అంటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీలాంటి అతి సామాన్యులకి అలానే ఉంటుంది. ఒకసారి ఆ పిల్లోడిని చూడండి. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్నలతో ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాడో. అదే మేమైతే ప్లే స్కూల్లో 4 గోడల మధ్య ఆయాలతో ఆడుకోవాలి. అలా పానీపూరీలు తినలేము, ఇరానీ చాయ్లు తాగలేము, కనీసం ఫ్రెండ్స్తో ఫ్రీగా బయట కూడా తిరగలేము. మాకు తెలిసిన ఎంజాయ్మెంట్ అంటే ఒకటే, మందు గ్లాసులతో సిగరెట్ పొగల మధ్య ఒకరి ముఖాలు ఒకరు కనిపించకుండా అద్దం కాని మ్యూజిక్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఆర్టిఫిషియల్గా బతికేయడం. అసలు ఈ ప్రపంచంలో డబ్బనేది లేకపోతే ఎంత బాగుంటుందో కదా. ఐఎమ్ సారీ, నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి మీ ముందు డిస్టర్బ్ చేస్తున్నాను. నో అలా ఏం లేదండి. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా?
అరా అరానా? అనసూయ రామలింగం. ఓ ఓకే. మరి మీ పేరేంటి? అమానంద్. అనంత్? నో ఆనంద్. ఓ ఆనంద్. యా. మిస్టర్ ఆనంద్, ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? అది పెద్దగా చెప్పుకునేంత గొప్ప జాబ్ ఏం కాదు, కానీ ఏదో ఫుడ్ కడగడం కోసం రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాను. రెస్టారెంటా? రెస్టారెంట్ అంటే మరి టేబుల్ క్లీన్ చేసే జాబ్ కాదు, ఓకే. అంతకు మించి క్యాషియర్. క్యాషియర్ జాబ్ చేస్తున్నారా? ఓకే. ఓ మై గాడ్, మాటల్లో పడి టైమే మర్చిపోయాను. ఓకే ఆనంద్. ఆహా, ఆనంద్. యా ఆనంద్. యా. యాక్చువల్లీ ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది తాజ్ కృష్ణలో. ఐ హ్యావ్ టు లీవ్. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు? ఇక ముందు మనం ఎప్పుడు కలవలేకపోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నాకు మ్యారేజ్ ఉంది యుఎస్లో. సో మళ్ళీ నేను ఇక ఇండియాకి రాకపోవచ్చు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఏవండి, మళ్ళీ మీరు ఎలాగో రారు, కనీసం ఆ రోడ్డు చివరి దాకైనా నేను మీతో రావచ్చా? నో, ఒకసారి అటు చూడండి. నా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. నాతో మిమ్మల్ని చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. సో నేను ఇలా వెళ్తాను, మీరు అలా వెళ్ళండి. ఓకే. అరే, బుక్ పడేసుకుందే. హలో. హలో, మీ బుక్. హాయ్. ఏంటి శృతి ఇంత లేటు? ఏం లేదు, చిన్న పనుండి. సరే వెళ్ళు. సర్లే, 5 minutesలో వచ్చేస్తా. సరే వెళ్తున్నా, బాయ్. బాయ్. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా? అనసూయ రామలింగం. అసలు ఈ ప్రపంచంలో డబ్బనేది లేకపోతే ఎంత బాగుంటుందో కదా. ఏదో ఫుడ్ కడగడం కోసం రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాను. రెస్టారెంటా? నా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. నాతో మిమ్మల్ని చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. సార్, బైక్ మీద? ఓకే ఓకే, క్యారీ ఆన్.
కళ్ళు కనిపించట్లేదా నీకు ఇడియట్? సారీ మేడం, సారీ. ఏంటి సారీ సారీ? చూసుకొని డ్రైవ్ చేయాలని తెలీదా? సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు? తాజ్ కృష్ణకు పోనీ అమ్మా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అది చూసుకుని ఫ్రమ్ దేర్ విల్ గో హోమ్. Texture like sun lays me down. With my mind she runs throughout the night. No need to fight, never a frown. With golden brown